వెట్టి చాకరీలు విన్నాం కానీ ఇప్పుడు ఈ తరంలో కూడా జరుగుతుందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ ఫోటో. ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక బాలుడికి సంబంధించినటువంటి ఉదంతం తిరుపతి జిల్లాలో జరిగింది. ఓ వ్యాపారి దగ్గర 25,000 అప్పు తీసుకుందంట కుటుంబం. ఆ కుటుంబానికి సంబంధించిన 12 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఇప్పుడు చంపేసేసి ఆ బాలుడిని తమిళనాడులో పాతిపెట్టారు. ఈ ఘటనకి సంబంధించి పోలీసులు, జిల్లా ఎస్పీ ఇన్వాల్వ్ కావడంతో అసలు విషయం బయటపడింది. జిల్లాలోని చెవటపాలెం గ్రామంలో అనకమ్మ, చెంచయ్య దంపతులు ఉండేవాడు. వీళ్ళు సచ్చివేడి గ్రామంలోని ముత్తు అనే బాతులు పెంచే వ్యాపారి దగ్గర ఏడాది పాటు పనిచేశారు. చెంచయ్య మృతి చెందాడు. దీంతో అక్కడి స్థానిక వ్యక్తి చెంచయ్య కుటుంబానికి 25,000 అప్పు ఇచ్చానని ఆరోపణ చేశాడు. దీంతో ఆ వ్యాపారి ముత్తు అప్పు తీర్చేందుకు డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చాడు. దీనికి ఒక షరతు పెట్టాడు. ఆ కుటుంబం అప్పు తీర్చేందుకు తన దగ్గరే పనిచేయాలన్నాడు. దీనికి ఆనకమ్మ ఒప్పుకుంది. ఇందుకోసం తన 12 ఏళ్ల కొడుకుతో పాటు ఆ ముత్తు దగ్గర పనిచేసేది. వాళ్ళతో ముత్తు ఎక్కువగా పని చేయించుకునేవాడు. కొన్ని రోజులకి ఆ పని చాలా కష్టంగా మారిపోవడంతో అనకమ్మ ఎక్కువ జీతం ఇవ్వాలని ముత్తుని అడిగింది. అతను అందుకు ఒప్పుకోలేదు. వదిలేయమని అడిగితే 45,000 కట్టాలని డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఒకేసారి కట్టే స్తోమత తన దగ్గర లేదని అంటే ముత్తు మరో షరతు పెట్టాడు. నీ కొడుకు నా దగ్గర వదిలే, ఆ తర్వాత నువ్వు పని చేసి తీసుకొచ్చి చేయమని. ఇవి అందుకని వేరే చోట పని చేయడానికి వెళ్ళి కొడుకుని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళింది. ఈ కొడుకు రోజు ఫోన్ చేసి తల్లిని బాధలు చెప్పుకునేవాడు. ఉన్నట్టుండి ఓ రోజు నుంచి ఫోన్ ఆగిపోయింది. ఆమె వచ్చి అడిగితే మీ కొడుకు ఎక్కడికో పారిపోయాడు, మాకు తెలియదు, పొమ్మనమని చెప్పాడు. ఎస్పీని ఆశ్రయిస్తే విచారిస్తే చివరికి ఆ ముత్తుని పట్టుకుని విచారిస్తే ఓనర్ని అబ్బాయిని చంపేశాడని తమిళనాడులో పాతిపెట్టారని చెప్పాడు. అప్పుడు తమిళనాడుకి వెళ్ళి ఇప్పుడు ఆ పాతిపెట్టిన మృతదేహం బయటికి తీశారు.